కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. సూపర్ 6 పథకాలు ఏవీ అమలు కావటం లేదని కూటమి సర్కార్పై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నగర వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 143 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం క్రితం అధికారంలో రావడం జరిగింది. ఇందులో ఒకే ఒక హామీ పెన్షన్లు ఇస్తాను హామీ తప్ప ఏది నెరవేర్చకుండా ఈ రోజు ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా అమ్మఒడి ఇస్తానాడు, చేయూత ఇస్తానాడు, రైతు భరోసా ఇస్తానాడు, మహిళలు 0 వడ్డీ ఇస్తానాడు, ఉచిత బస్సు ఇస్తానన్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. అందులో ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు కేవలం ప్రజలు మోసం చేసి ప్రజల మాయమాటలు చెప్పి అధికారులకు రావడం జరిగింది. నగర వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో